ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియట్ వొకేషనల్, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాద్ తెలిపారు. పరీక్షల నిర్వహణ వివరాలను మా ప్రతినిధి కోనార్కుకు తెలిపారు. విద్యార్థి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఇంటర్మీడియట్ విద్య. 10వ తరగతి పరీక్షలు పాస్ అయిన తర్వాత వచ్చేటువంటి ఈ ఇంటర్మీడియట్ పరీక్షలను దాటితే ప్రతి విద్యార్థి కూడా తమ వృత్తి జీవితంలోకి వెళ్లేందుకు అవసరమైన విద్యను నేర్చుకునేందుకు గాను డిగ్రీకి వెళ్తారు. అప్పుడు వచ్చే డిగ్రీ కోసం తొలి అడుగుగా ఈ ఇంటర్మీడియట్ విద్యను దాటాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ దాదాపు వచ్చేసింది. ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 27 నుంచి మొదలయ్యాయి. వొకేషనల్, జనరల్గా అసలు ఈ ఎగ్జామ్స్ ప్రస్తుతం ఎన్ని జరగబోతున్నాయి, ఈ నెల 27 నుంచి మార్చి వరకు జరగనున్న ఎగ్జామ్స్ ప్రక్రియ ఎలా ఉండబోతుందనేసి ఆర్ఐఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఐఓ వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, విద్యార్థులకి అత్యంత ప్రధానమైనది ఈ ఇంటర్మీడియట్ పరీక్షల పద్ధతి. ఈ క్రమంలో ఈ నెల నుంచి జరగనున్నటువంటి ఈ పరీక్షలు ఎలా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏమిటి? థ్యాంక్ యూ అండి. నేను వరప్రసాద్, ఆర్ఐఓ నెల్లూరు. మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఇంటర్మీడియట్ అనేది ఒక ప్రధానమైన భూమిక విద్యార్థి దశలో. ఫిజికల్లీ, మెంటల్లీ గ్రోయింగ్ స్టేజ్ అది. రెండవదిగా ఎడ్యుకేషన్ పరంగా కూడాను ఇంటర్మీడియట్ అనేది నెక్స్ట్ డిగ్రీకే కాకుండా ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి బేసిక్ లెర్నింగ్స్ ఇంటర్మీడియట్లోనే పిల్లలు నేర్చుకుంటారు. ప్రాక్టికల్స్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళు చదివిన థియరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ప్రాక్టికల్స్ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మన ఇంటర్మీడియట్ నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క దశలో ప్రాక్టికల్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైన భూమికని పోషిస్తున్నాయి. అదేవిధంగా మోరల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వము ఎప్పటి నుంచో ఈ యొక్క మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. అందులో భాగంగా మొట్టమొదటిది హ్యూమన్ వాల్యూస్, నైతిక విలువలు. రెండవది ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అంటే పరిసరాల గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, వాతావరణం గురించి వాళ్ళు కనీసమైనటువంటి విజ్ఞానాన్ని పొందుకున్నప్పుడు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరంగా సమాజానికి మేలు చేకూరుతుందనేటువంటి భావనతో ఈ యొక్క ఈ నైతిక విలువలు, హ్యూమన్ వాల్యూస్ అయితేనేమి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. గత దినం మొదటి ఎగ్జాము చాలా చక్కగా నిర్వహించాం, పర్ఫెక్ట్గా నిర్వహించాం యాజ్ పర్ బోర్డ్ నామ్స్. రేపు మరలా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకు నెల్లూరు జిల్లాలో 184 కళాశాలల్లో ఈ యొక్క పరీక్షలను మేము నిర్వహించాము. రేపు ఎగ్జామ్ కూడా అలాగే నిర్వహించబోతూ ఉన్నాం. ఇక మన ప్రాక్టికల్ సంబంధించిన ప్రయోగ పరీక్షకు సంబంధించిన వివరాలకు వస్తే 17వ తారీఖు నుంచి కూడాను ఒక భాగం అది వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ స్టడీస్. దానికి సంబంధించి 17 నుంచి 10 వరకు అవి జరుగుతాయి 3 స్పెల్స్లో. ఇక జనరల్కి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరుగుతాయి. సో రెండు కూడాను 10వ తారీఖు ఫిబ్రవరితో క్లోజ్ అవుతాయి. సార్, అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం అసలు ఎన్ని సెంటర్స్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు, ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుంది, దీనికి సంబంధించి ఎంతమంది అధికారులు ఈ పరీక్షలని పర్యవేక్షించబోతూ ఉన్నారు? సో ఇప్పుడు మనము ప్రాక్టికల్స్లో నేను మీకు ఇచ్చిన వివరాల ప్రకారం ముందుగానే చెప్పడం జరిగింది. 184 కాలేజెస్లో ఈ యొక్క మ్యాండేటరీ ఎగ్జామ్ నిర్వహించాము. ఇక రాబోయేటువంటి ఈ ప్రాక్టికల్స్కి సంబంధించి 300 జనరల్ అయితే 21 వొకేషనల్, అంటే జనరల్ స్టడీస్, ఎంపీసీ, బైపీసీ లైక్ దట్. 21 సెంటర్స్ వొకేషనల్కి సంబంధించి నిర్వహించబోతున్నాం. టోటల్గా మనకు ఈ ప్రాక్టికల్కి సంబంధించి 26,000 వరకు విద్యార్థులు రాస్తూ ఉన్నారు. అందులో వొకేషనల్ 1,200 మంది అటెండ్ అవుతూ ఉన్నారు. సార్, అలాగే దీనికి సంబంధించి అధికారులు ఎంతమంది దీనికి సన్నద్ధంగా ఉన్నారు? అధికారులు దాదాపుగా 300 పైనే మనం అధికారులు వేయబోతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ ఉంటాయి. అక్కడ 4 ల్యాబ్స్ కూడా ఉంటాయి. కొన్ని కళాశాలలో ఎక్కువ స్ట్రెంగ్త్ కారణంగా ఏబీ సెంటర్స్ పెట్టాం. అక్కడేమవుతుంది 4+8 అవుతాయి. కొన్ని సెంటర్స్లో ఓన్లీ ఎంపీసీ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు దాదాపు
310 మంది అధికారులు అంటే ఎగ్జామినర్స్ని మనం వేయబోతూ ఉన్నాం. దాని మీద కూడా స్క్వాడ్స్ను కూడా పెట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా డిఈసి పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడాను సీసీ కెమెరాల స్ట్రీమింగ్లోనే జరుగుతాయి. ఆ స్ట్రీమింగ్ అంతా కూడా ఆర్ఐఓ ఆఫీస్కి ఇక్కడ నుంచి బోర్డుకి ఈ యొక్క స్ట్రీమింగ్ కంటిన్యూటీ ఉంటుంది. సార్ అలాగే ఈ పరిస్థితుల్లో మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి సెన్సిటివిటీ ఉండేటువంటి ల్యాబ్స్గా వీటినన్నా గుర్తించారా? వాటితో పాటు అక్కడ ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు సీసీ కెమెరాలతో పాటుగా? ఇది నేను బాధ్యతలు చేపట్టి నుంచి కూడాను ప్రయోగశాలలు ఈ ప్రాక్టికల్స్ దాని మీద ఒక నిర్లిప్తత వాతావరణం కొంత ఉన్నప్పటికీ నేను ఒక్కొక్క కాలేజీని 2-3 పర్యాలకు పైనే నేను విజిట్ చేయడం జరిగింది. అంటే లాంగ్లో ఉంటే ఒక 2 పర్యాలుగా, దగ్గర ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా చేస్తాను. డైలీ కూడా అందరికీ తెలిసే విధంగానే ఈ పర్యవేక్షణ జరిగింది. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ కావడం, ఎక్కడైతే ల్యాబ్స్ ఫర్నిచర్ లేదో ఇమీడియట్గా రికార్డ్ చేసి మరలా ట్రిప్లో వాటి వచ్చే విధంగా చేయడం. అదేవిధంగా కెమికల్స్ కానీ ఈ ఫిజిక్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదా షార్టేజ్ ఉన్న వాటిలో కూడా వాటిని అప్డేట్ చేయించడం. తర్వాత నేను కొన్ని సెంటర్స్లో కొంత ల్యాబ్సెస్ ఉన్న మాట వాస్తవమే, వాటిని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత నేను ఇక్కడి నుంచి కూడా పర్యవేక్షణ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్సాప్ కాల్ ద్వారా లెక్చరర్స్ని ప్రిన్సిపాల్స్ని ఆ ల్యాబ్కి పంపించి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, సో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ పరిశీలించడం, దీని ద్వారా చాలా వరకు అప్డేట్ అయింది. పేరెంట్స్ కూడా వాళ్ళని అడిగినటువంటి పరిస్థితి ఈ ల్యాబ్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నేను మరలా ఈరోజే పెట్టాను, ప్రతి కాలేజ్ నుంచి కూడా మీ కళాశాలలో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, దాని ఎక్విప్మెంటు కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా సీసీ కెమెరాల స్ట్రీమింగ్ ఉందా, బ్యాకప్ ఉందా, రేపు ఓటీపీ క్వశ్చన్ పేపర్ ఇతరాలు వచ్చినప్పుడు బ్యాటరీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ లాగా నేను తీసుకొని వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నా. సార్ అలాగే దీనికి సంబంధించి అసలు ఈ పరీక్షలు ఏ టైం నుంచి ఏ టైం దాకా జరగనున్నాయి విద్యార్థులకు ప్రాక్టికల్ టైమింగ్స్? ప్రాక్టికల్స్ మనకు 9 to 12, 2 to 5 వరకు జరుగుతాయి. సార్ అయితే ఈ సంవత్సరం జరగబోయేటువంటి ప్రాక్టికల్ పరీక్షలతో పాటు కూడా జనరల్ పరీక్షలు ఏదైతే ఉందో మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ కాబోయే థియరీ పరీక్షలు, వాటికి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు వరకు జరిగే అవకాశం ఉంది పరీక్షలు, వాటిలో ఏమైనా కొత్త ప్యాటర్న్ ఏమన్నా ఉందా? ఇంతకుముందు లాగానే మామూలుగానే థియరీ పరీక్షలు ఒక సెక్షన్లో జరుగుతాయి, మార్నింగ్ సెక్షన్లో జరుగుతాయి. అయితే ఈ పర్యాయం ఏంటంటే ఇది సెంట్రలైజ్ కాబోతుంది. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది సెంట్రలైజ్, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ +1 +2 పిల్లలు ఎలాగైతే అన్ని ఎగ్జామినేషన్స్కి అటెండ్ కాబోతూ ఉన్నారో విత్ దిస్ క్వాలిఫికేషన్, కాబట్టి వాళ్ళతో సమానంగా మన యొక్క ఇంటర్మీడియట్ వ్యవస్థను కూడా అదే ప్యాటర్న్లోకి తీసుకురావడానికి ముందుగానే ఎగ్జామినేషన్స్ని ముందుగానే నిర్వహించి రిజల్ట్స్ త్వరగానే ఇచ్చి ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసే విధంగా మనం స్టూడెంట్స్ని మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా సిలబస్ కూడా సెంట్రల్ స్కూల్స్, కేంద్రీయ స్కూల్స్ ఉన్నాయి కదా పాఠశాలలు, వాటికి సంబంధించి ఒకే గొడుగు కింద ఈ సిలబస్ అంతా వచ్చే విధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా మోడిఫై చేయడం జరిగింది. సార్ ఈ పరీక్షలు అంటే సాధారణంగా మనకు ప్రతి పరీక్షల్లో ఒకరోజు పరీక్ష జరుగుతుంది, రెండో రోజు గ్యాప్ వస్తుంది, తర్వాత జరుగుతుంది. కానీ ఈసారి కొత్త విధానం వచ్చింది కాబట్టి ఏమైనా గ్యాప్ పెరిగే అవకాశం ఉందా విద్యార్థులకు పరీక్ష రాసుకునే టైం? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే న్యూ ప్యాటర్న్కి ఓల్డ్ ప్యాటర్న్కి కూడా కొంచెం తేడా ఉంటుంది కాబట్టి న్యూ ప్యాటర్న్లో కొంత వెసులుబాటు కూడా గ్యాప్స్ కూడా రావడం జరిగింది. అందుకని మనకు ఈ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు దాదాపు నెలగా ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నాం. సార్ వీటన్నిటికీ కూడా దాదాపు ఏర్పాట్లు ఎలా జరిగినాయి? అన్నీ దాదాపు అయిపోయినాయి థియరీ ఎగ్జామ్స్ సంబంధించి? థియరీ ఎగ్జామ్స్ ఏర్పాట్లన్నీ కూడా అన్ని అయిపోయినాయి. సెంటర్స్ని ఐడెంటిఫై చేసాం. తర్వాత సెంటర్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవలసిన ఫెసిలిటీస్ అన్నిటి మీద కూడాను పర్యవేక్షణ చేసాం, సిద్ధపరిచాం. బోర్డుకు కూడా వాటి ఎలిజిబిలిటీ కండిషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సెంటర్స్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయినాయి. కాబట్టి ఈ థియరీ ఎగ్జామినేషన్స్ని బోర్డు నామ్స్కి ఎలా కూడా ఎక్కడ డీవియేషన్ లేకుండా నిర్వహించేదానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే
అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నట్టుగా మనకు ఆర్ఐఓ గారు తెలియజేస్తున్నారు. దాదాపుగా 55,000 మందికి పైగా విద్యార్థులు తమ వంతుగా పరీక్షలు కష్టపడి చదువుకొని రాయడం మాత్రమే చేయాల్సి ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సెంటర్స్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఆర్ఐఓ గారు తెలియజేశారు. అలాగే ఈ విద్యార్థులంతా కూడా తమకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులకు తెలియజేసే విధంగా ఉండాలని విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఉంటున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని చెప్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు లేదా విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా సంప్రదించాలనేది అధికారులను తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అందరం కూడాను విద్యార్థుల గురించి ఆలోచించాలి. ఇటు అధికారులు అయితేనేమి, ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్, తర్వాత లెక్చర్స్ కూడా, తల్లిదండ్రులు ముఖ్యంగా. పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మనం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకున్నటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీని బట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా, ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, పిల్లల విషయంలో ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచి, ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి పిల్లలు టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ లేకుండా వచ్చి పడిపోవడం, ఫెయిడ్ అవ్వడం ఇలాంటివి కూడా చూసాం. దానికి మనం మెడికల్ హెల్ప్ కూడా మనం తీసుకుంటున్నాం. ప్రతి సెంటర్లో మెడికల్ కిట్స్ పెడుతూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా సహాయాన్ని మనం పొందుతున్నాం. అయితే మన బాధ్యతగా పిల్లల్ని ధైర్యపరిచి, కౌన్సిల్ చేసి, వాళ్ళని స్ట్రెస్ ఫ్రీగా, ధైర్యంగా, హ్యాపీగా అటెండ్ అయ్యే విధంగా మనం మౌల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా పేరెంట్స్ మీద, ఆ తర్వాత లెక్చరర్స్ అండ్ కాలేజ్ టీం మీద, ఆ పైన మాకు కూడా ఆ బాధ్యత ఉంది. దాన్ని చక్కగా మనం నిర్వహించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి విద్యార్థి కూడా ఒత్తిడి లేకుండా పరీక్షలను ఎదుర్కోవాలని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు కావాలని అధికారుల ఆకాంక్ష. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3, నెల్లూరు. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విల్లాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.